మర్యాదగా చెప్తున్నాను, పద్ధతి మార్చుకో. నా కాపురం జోలికొస్తే కాలం నీకు చెప్పే సమాధానం చావుతో సమానంగా ఉంటుంది. గుర్తుంచుకో. ఏవండి, పదండి. ఏవండి, అసలేం జరుగుతుంది? ఏంటి జరిగిన దానికి తనకి సంబంధం లేనట్టు అలా వెళ్ళి పడుకుండిపోతున్నారు? ఏవండి, 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 లేగండి. శరణ్య, ఈ టైంలో లేచావేంటి? నిద్ర పట్టలేదా? అలా ఏం కాదండి, సడన్గా ఏదో పీడకలు వస్తేను చిన్న భయం వేసిందంతే. అవునా? ఏంటి, ఏదైనా అనవసరంగా ఆలోచిస్తున్నావా? అదేం లేదండి. ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. మనసు ప్రశాంతంగా ఉంటే నిద్ర ప్రశాంతంగా ఉంటుంది. ఓకేనా? పడుకో. అలాగేనండి. ఇందాకేనే ఇలా లేరు, ఇప్పటికిప్పుడు ప్రవర్తనలో ఇంత మార్పు ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరుగుతోంది, అదేంటో తెలుసుకోవాలి. సౌమ్య, నీ ఆటలు నేనింకా సాగనివ్వను. అలాగే అలాగే, చపాతీలు మీ ఆవిడ చేత్తోనే చేపిస్తాను. నేనసలా పిండి ముద్ద కూడా ముట్టుకోను, సరేనా? ఇదిగో అమ్మాయి, మీ ఆయన షాపు నుండి కాసేపట్లో బయలుదేరొస్తాడట. నిన్ను చపాతీలు చేసి పెట్టమన్నాడు. చపాతీలా? అవునమ్మాయి, వాడికి నీ చేత్తోనే చపాతీలు తినాలనుందంట. నన్ను కనీసం పిండి కూడా ముట్టుకోవద్దన్నాడు. అలా ఎలా అంటాడు? నాకు చపాతీలు రావు కదా అత్తయ్య గారు. రావంటే ఎలా అమ్మాయి? అవేవో వీడియోలు, ఏదో సోషల్ మీడియా ఉంది కదా, అందులో చూసి చేసే. మళ్ళీ బాబొచ్చేలోగా రెడీగా లేవంటే అలాగే పోస్తులు పడుకుంటాడు. అసలే ఆ అబ్బాయి భోజనం విషయంలో చాలా పక్కాగా సున్నితంగా ఉంటాడు. నిజంగానే నా చేత్తో చేసిన చపాతీ తినాలనుకుంటున్నాడేమో. అయినా అత్తయ్య గారు చెప్తే అది పని గాని, నా మొగుడి కోసం ఈ మాత్రం చేస్తే ఏముందులే, ఏదో ఒకటి ముందు ట్రై చేద్దాం. అత్తయ్య గారు, చపాతీలు దేంతో చేస్తారు? అంటే ఏ పిండి? సున్నిపిండా? సున్నిపిండా? సున్నిపిండి కాదమ్మా, గోధుమ పిండి. ఓహో, అవునా? సరే అత్తయ్య గారు. సరే అమ్మి, నువ్వు చేస్తా ఉండు, నేనిప్పుడే బయటికెళ్ళొస్తానే. ఎలా మొదలెట్టాలి? ఏదో ఒకటి చేసేద్దాంలే. దీనికి అతుక్కుపోయిందేంటి?
అమ్మయ్యా. అత్తయ్య గారు, ఆ చపాతీ రెడీ అయిపోయింది. రెడీ అయ్యా. ఏందమ్మిదే, ఏందిదే? చపాతీలు చేయమంటే ఇలా గారెలు చేసుండావేందే? అయ్యో అత్తయ్య గారు, ఇది చపాతీ. చపాతీయా? ఏంటి చూస్తున్నారు? దీని మీద చపాతీ అనే పేరు ఎక్కడ రాస్తే బాగుంటుందా అని చూస్తున్నా. మ్మ్, పేరు లేదంటే ఇదేంటో అని బాబు కంగారు పడతాడులే. అత్తయ్య గారు, వేసిన సెటైర్లు చాలు. నేను చేసినవి చపాతీలే. కాకపోతే గుండ్రంగా చెయ్యలేదు, కొంచెం వంకరగా వచ్చాయి. కొంచెం వంకరా? ఇది కొంచెం వంకరా? ఆకాశంలో మేఘాలున్నట్టు ఇలా ఈ రకంగా ఎలా చేసావమ్మాయి చపాతీ? అలా వచ్చేసాయి. అయినా చపాతీలంటే గుండ్రంగానే ఉంటాయా ఏంటి? ఫస్ట్ టైం చేసినోడు, వాడికి తెలియకుండా చపాతీ గుండ్రంగా వచ్చేసుంటుంది. అప్పట్నుంచి అందరూ అదే షేప్ ని ఫాలో అయ్యారు. ఒకవేళ ఈ షేప్ చేసుంటే ఇదే షేప్ ఫాలో అయ్యేవాళ్ళు. అంతేలేగానే ముక్కు మొహం లేకుండా దరిద్రంగా వీటిని చేశానని మాత్రం ఒప్పుకోవే. మీరు చేసుకున్నప్పుడు అలాగే ఉంటుందిలే. మీ వంట మీ గొప్ప అయితే నా చపాతీ నా గొప్ప. అయినా ఇవి మా ఆయన కోసం. మీకు కావాలంటే ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో చేసుకోండి. చపాతీలు. మీరు కానీ అనన్య వాళ్ళ కుట్రని పసిగట్టు ఉండకపోతే అక్కకి ఎంత ప్రమాదం జరుగుండేది. అత్తయ్య గారు, షాక్ తగిలింది కాంచనకు కాబట్టి తను ఆ పవర్ని తట్టుకోగలిగింది. కానీ నెల తప్పిన నేను ఆ షాక్ని ఎలా తట్టుకునేదాన్ని? అవునమ్మా, ఆ సంఘటనని తలుచుకుంటుంటే కూడా ఒళ్ళు గగురు పొడుస్తోంది. అది చేసిన దానికి ఇంతకింత బుద్ధి చెప్పాల్సిందే. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి మళ్ళీ దాన్ని రోడ్లు పట్టుకుని తిరిగేలా చేస్తాను. తన కాళ్ళను విరగ్గొట్టామన్న కారణాన్ని అడ్డుపెట్టుకుంది కదా అత్తయ్య గారు. ఎలా వెళ్ళగొడదాం ఇప్పుడు? ఇప్పుడు ఆ కాళ్ల కాన్సెప్ట్ని అందరి ముందు బయట పెట్టి దాని నాటకాన్ని నిరూపించబోతున్నాను. ఆ తర్వాత అది ఇక్కడ ఉండదు. అయితే ప్లాన్ ఏంటి అత్తయ్య గారు?